హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ ఇక్కడ దూద్ సాగర్ వాటర్ ఫాల్ అంటారు, దీన్ని సోమేశ్వర్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. సో ఇక్కడికి వచ్చాం. ఇది ఏంటంటే ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన నాసిక్ సెంట్రల్, అంటే సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి. ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ లేవు. జనరల్గా ఏంటంటే పైన ఇంకో డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ నుంచి యాక్చువల్గా వాటర్ అది ఫుల్ అయితే ఇటు వదులుతారంట. నేనేమనుకున్నా అంటే మామూలుగా వర్షాలు పడితే వస్తాయి అనుకున్నా, కానీ లేవంట. పైన డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ దగ్గర కూడా మనం ఇప్పుడు వెళ్దాము. సో ఇది గోదావరి రివర్ యాక్చువల్గా. అంటే మనకు పైనుంచి ఇక్కడ మనం ఉన్నది నాసిక్ కదా, నాసిక్ అంటే ఇక్కడ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది, ఇక్కడ నుంచి గోదావరి అనేది యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. సో ఈ వాటర్ ఫాల్ని దూద్ సాగర్ వాటర్ ఫాల్ అని ఎందుకు అంటారు అంటే వాటర్ పడతా ఉంటుంది, తెల్లగా పాలలాగా పడతా ఉంటుంది. సో ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మనకు వెనక సైడ్ ఒక బ్రిడ్జ్ కడుతున్నారు కదా, ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఈ వాటర్ ఆపేసిరంట పైన డ్యామ్ నుంచి. ఈ పని అయిపోతే కనుక వాటర్ వదులుతారంట. పూర్తయింది, ఆ చివర ఒక సెగ్మెంట్ నడుస్తూ ఉంది ఆ టెంపుల్ దగ్గర. ఇక్కడనే ఒక సోమేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆ రెండు కూడా చూడొచ్చు, అంటే సోమేశ్వర్ టెంపుల్, సోమేశ్వర్ వాటర్ ఫాల్. అంటే ప్రజెంట్ మనం ఉన్నదంతా వాటర్ వెళ్తాయి అనుకుంటా, నాకు తెలిసి దీనిపై నుంచి వాటర్ వెళ్తాయి. అంటే ఓపెన్ చేస్తే మనం ఆన్లైన్లో ఇమేజెస్ చూస్తే కనుక చాలా ఫుల్గా పోస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చేదంతా వాటర్ ఉంటుంది. నాసిక్ వస్తే చాలా ప్లేసులు ఇక్కడ చూసేవి ఉన్నవి. అంటే ఫస్ట్ మనం చూసేది అయితే కనుక ఈ సోమేశ్వర్ వాటర్ ఫాల్, దీన్ని దూద్ సాగర్ వాటర్ ఫాల్ అంటారు. ఇక్కడ సోమేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా మనం నిన్న వెళ్ళింది దుగర్వాడి వాటర్ ఫాల్, దాని తర్వాత దబోసా వాటర్ ఫాల్ ఉంటుంది, అది కొంచెం దూరం ఉంటుంది. తర్వాత హరిహర ఫోర్ట్, తర్వాత అశోక వాటర్ ఫాల్, తర్వాత బుద్ధలేని కేవ్స్, పాండవలేని కేవ్స్, వెరీ ఇంపార్టెంట్ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. సో ఇవన్నీ ప్లేస్ అయితే మనం నాసిక్లో చూడొచ్చు. అంటే ఇవన్నీ కవర్ చేయాలంటే కనుక మనకు కనీసం ఒక 4-5 రోజులు మినిమం పడుతుంది. బట్ ఇంపార్టెంట్గా అయితే అంటే ఒక టాప్ 5 ప్లేసులు మనం నాసిక్ వస్తే చూడాలనుకుంటే కనుక ఫస్ట్ అయితే కనుక త్రయంబకేశ్వర్ టెంపుల్, తర్వాత హరిహర ఫోర్ట్, దుగర్వాడి వాటర్ ఫాల్, సోమేశ్వర్ వాటర్ ఫాల్. ప్రజెంట్ నేను ఉన్నది, ప్రజెంట్ అయితే వాటర్ లేవు కానీ జనరల్గా వాటర్ వస్తాయి. బుద్ధలేని కేవ్స్, తర్వాత పాండవలేని కేవ్స్. ఇక్కడ నాసిక్ అంటే మనకు వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారంట. అంటే వైన్స్ ఎక్కువ ఇక్కడ తయారవుతాయి, అంటే ఎక్కువగా మనకు ద్రాక్ష తోటలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఫిబ్రవరి టైంలో అయితే మనకు సీజన్, ఆ టైంలో మనకు ఇది ద్రాక్ష పండుతుంది కదా. సో ఆ టైంలో మనకు ద్రాక్ష క్రాప్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వైన్ తయారు చేసే ప్రోగ్రామ్ చాలా ఉంటుంది. కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి, వైన్ ఫెస్టివల్ ఉంటుంది ఫిబ్రవరి టైంలో అరౌండ్. సులా వైన్ యార్డ్ అని ఉంటుంది, చాలా వైన్ యార్డ్స్ ఉంటాయి, అంటే వైన్ తయారు చేసేటివి. సులా వైన్ యార్డ్ చాలా ఫేమస్, అంటే వైన్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. సో అదొక్కడికైతే వెళ్ళి మనం రకరకాల వైన్స్ టేస్ట్ చేయొచ్చు. దాంతోపాటు వైన్లో మనం ప్రాసెసింగ్ కూడా చూపిస్తారు అనుకుంటా, నాకు తెలిసి లోపలికి వెళ్తే. ఈసారి వెళ్ళట్లేదు, ఫిబ్రవరిలో వెళ్తాను. అప్పుడు వెళ్ళినప్పుడు మనం చూద్దాం అది వైన్ తయారీ ఎలా ఉంటుంది దాని విషయాలు అయితే. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ వాటర్ ఎక్కువ లేవు కాబట్టి కొద్దిసేపు ఇక్కడ చూసి తర్వాత మనం అక్కడ పైన డ్యామ్ ఉంది, గంగాపూర్ డ్యామ్ అంట, అది గోదావరి రివర్ పేరు ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం. అది వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ముంబైకి వెళ్ళడం. ముంబైలో కొన్ని ప్లేస్లు చూసేటి, అది చూసిన తర్వాత నెక్స్ట్ పూణే ఉంది. ఎంట్రీ టికెట్ 10 రూపాయలు తీసుకున్నారు, అంటే బైక్ పార్కింగ్ 2 వీలర్ అయితే కనుక. కార్కి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనుకుంటా, 30 రూపాయల వరకు ఉంటుంది కావచ్చు. రైట్ నో అయితే మనం గంగాపూర్ డ్యామ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఎంటీటీసీ వాళ్ళది ఒకటి బోట్ హౌస్ లాగా ఉంది, సూపర్ ఉంది వెనక లొకేషన్ మాత్రం. ఇందులోకి ఎంట్రీ 100 రూపాయలు ఉంటుంది. స్టార్టింగ్లో పార్కింగ్ ఉంటుంది, మనం పార్కింగ్ చేసిన తర్వాత టికెట్ 100 రూపాయలు. వీకెండ్లో అయితే శనివారం ఆదివారం, అదే వీక్ డేస్ అయితే 70 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని అది జస్ట్ ఎంట్రీ మాత్రమే. లోపలికి వచ్చినాక రకరకాల బోటింగ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు దాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేటువంటిది చూపిస్తాను. ఫస్ట్ అయితే డ్యామ్ గేట్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ రాలేము యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ లొకేషన్లో కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేయడము. దీనికి 100 రూపాయలు. బోటింగ్కి సపరేట్ రేట్ ఉంటుంది. 6 కలిపి ఇంత రేట్ ఉంది, అరౌండ్ 2000-3000 ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే డ్యామ్ చూద్దాం. డ్యామ్లో వాటర్ అయితే ఎక్కువ లేవు. ఈ డ్యామ్ మొత్తం మనం నాసిక్ నుంచి చూస్తే 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మన వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ దూద్ సాగర్ వాటర్ ఫాల్ ఆర్ సోమేశ్వర్ వాటర్ ఫాల్, అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంది. మొత్తం 15 కిలోమీటర్లు నాసిక్ నుంచి. సో వ్యూ అయితే చూడండి.
ఇది యాక్చువల్గా బోట్ హౌస్, ఎంటీడీసీ వాళ్ళది బోట్ హౌస్. ఇక్కడనే బోటింగ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటుగా వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది. ఫ్యామిలీ వాళ్ళతో వచ్చి కనుక కూర్చొని స్నాక్స్, టీ, కాఫీ, ఫుడ్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి అక్కడ. ఇందులో ఈరోజు శనివారం కదా, నేను వచ్చింది అరౌండ్ 10 o'clock ఇప్పుడు పొద్దున, అందుకే ఎవరు లేరు. యాక్చువల్గా మధ్యాహ్నం కానీ సాయంత్రం బోటింగ్కి చాలా వస్తారు, అంటే 4ంటికి కానీ 5ంటికి కానీ ఈవినింగ్ టైంలో బాగా వస్తారు. అడిగాను మరి ఎవరు లేరంటే ఈవినింగ్ వస్తారని చెప్పారు. దాంతోపాటు వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి లెవెల్స్. మనం మన హరిహర ఫోర్ట్ కానీ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఫుల్ వానలు. ఇక్కడ మాత్రం వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. మనం వెళ్ళింది హరిహర ఫోర్ట్, తర్వాత దుగర్వాడి వాటర్ ఫాల్ సైడ్ వర్షం నాసిక్ సిటీ కంటే ఒక డబుల్ కంటే ఎక్కువ వర్షం పడుతుంది అటు సైడ్.